కీర్తనలు 108వ అధ్యాయం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచూ గానము చేయండి. స్వరమండలమా, సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నేను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునమా. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్మ. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్మ. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము. ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తీయను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును? ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించదము. మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే. 108వ కీర్తన వక్కణలో దావీదు కీర్తనగా వర్ణించబడింది. ఈ కీర్తనలో మొదటి 5 వచనాలు కీర్తన 57వ అధ్యాయం నుంచి, మిగిలినటువంటి వచనాలు కీర్తన 60వ అధ్యాయం నుంచి తీసుకొని జతపరచబడ్డాయి. అంతకు మునుపు మనం చూచినటువంటి 57వ కీర్తనలోని కొంత భాగం, కీర్తనల 60లోని కొంత భాగం కలిపి ఈ 108వ కీర్తనగా లిఖించబడింది. ఆ సందర్భాలలో రాయబడినటువంటి కీర్తన ఇప్పుడు దీనిలో చెప్పబడినటువంటి ఉద్దేశ్యం రెండు వేరువేరు. అందుచేతనే ఇది మరలా వర్ణించబడింది. ఇంకొకసారి చూడండి. కీర్తన 57వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడినవి ఇక్కడ మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు రాయబడ్డాయి. తర్వాత 60వ కీర్తనలో 5వ వచనం నుంచి 12వ వచనం వరకు మిగిలినటువంటి భాగాలు ఈ కీర్తనలో లిఖించబడ్డాయి. ఈ కీర్తన 2 చోట్ల వేరువేరుగా రాయబడినప్పటికీ ఇక్కడ ఈ 2 కలిపినప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశంతో చక్కగా చెప్పబడినట్లుగా మనము కొన్ని వచనాలను మనం గమనించినప్పుడు చూడవచ్చు. ఇది ఇప్పుడు 12వ వచనంలో చూస్తే, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నువ్వు మా సహాయం దయచేయము. సో ఈ భాగం చూసినప్పుడు తర్వాత 11వ వచనంలో చూస్తే, దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. అలా చదివినప్పుడు ఇవన్నీ కూడా వారు ఒక యుద్ధము అనేటువంటి వాతావరణంలో ఇరుక్కుని ఉన్నట్లుగాను, తర్వాత కొంతమంది శత్రువులు వారి చుట్టూ ఆవరించబడి ఉన్నట్లుగాను, తర్వాత దానికి ఎటువంటి సిద్ధపాటులు వాళ్ళ హృదయాలు ఉన్నాయో వాటిని, తర్వాత ఎవరెవరు వాళ్ళతో కలిసి యుద్ధం చేయబోయేవారుగా ఉన్నారో వాళ్ళని, వీటన్నిటిలో కూడా రాస్తూ దేవుడు అంతకు మునుపు ఇచ్చినటువంటి ఆయన వాగ్దానాన్ని, తర్వాత అంతకు మునుపు ఏదైతే వాళ్ళ యొక్క దేవుని యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా ఈ కీర్తనలో వర్ణించబడ్డాయి. ఉదాహరణ చూడండి. ఎవరైతే పాడుతున్నారో అతని యొక్క హృదయ యొక్క స్థితిని గురించి చెప్తున్నాడు. మొదటి వచనంలో, దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచూ స్తుతిగానం చేసేదను. నా ఆత్మ పాడుచూ గానము చేయను. ఇక్కడ 12వ వచనంలో చూసినప్పుడు శత్రువులను జయించడానికి వెళ్ళబోయేటువంటి స్థితి, తర్వాత మనుషుల సహాయము వ్యర్థంగా పనికిరానటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఒక వ్యక్తి దేవుడిని ఎటువంటి విధంగా ఎరగాలో ఎరిగిన తరువాత అతడు ఏమని రాయబోతున్నాడంటే, ఇది ఎలా ఉంది, నేను నీ దగ్గరికి రాబోతున్నాను, నా శత్రువుల నుంచి నాకు విడుదల కలుగు చేయుటకు నువ్వు మాత్రమే సామర్థ్యం కలిగిన వాడవు. అటువంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి నా హృదయము స్థిరంగా ఉన్నది. అంటే
నా కనులు అటు ఇటు చూచుట కానీ, లేక మనుషుల సహాయం వైపు వెళ్ళుట కానీ, లేక నా సొంత ప్రయత్నాల మీద నేను యుద్ధాన్ని జయించాలని అనుకునేటువంటి తలంపు కానీ లేదు. కానీ వాటన్నింటి నుంచి నేను దూరపరుచుకొని నా హృదయాన్ని దేవుడు మాత్రమే నాకున్నటువంటి ఈ స్థితిలో నుంచి విడుదల కలుగు చేయగలడు అనేటువంటి దానిలోనికి నా హృదయాన్ని తెచ్చుకుని దాన్ని స్థిరపరుచుకున్నాను. ఈ విశ్వాసులు ఉన్నటువంటి మనకు ఈ యుద్ధము అనేటువంటి వాతావరణ పరిస్థితులు బహిరంగంగా కనపడకపోవచ్చు, కానీ మన అంతరంగంలో జరిగేటువంటి పోరాటాలలో ఏదైతే శత్రువు లేక మన శరీరము లేక లోకము వీటన్నిటి మీద జయం పొందగలగడానికి ఎవరైనా ఒక మనిషి తన హృదయాన్ని స్థిరమైన విధంగా నిబ్బరపరుచుకున్నట్లయితే, దేవుడి వైపు మాత్రమే చూడాలి, ఆయన యందు మాత్రమే నేను విశ్వసించాలి అనే వారి యొక్క హృదయ స్థితి కూడా ఇది మనం అనుకోవచ్చు. దాని తర్వాత నేను పాడుతూ స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుతూ గానం చేయను. అంటే ఎవరైతే ఆయన యొక్క ప్రభావాన్ని సామర్థ్యాన్ని గుర్తిరిగి వాగ్దానం చేసినటువంటి వాడు తప్పక నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన వాడనే దాన్ని విశ్వసించి మనుషుల సహాయం కాకుండా కేవలము ప్రభువునందు మాత్రమే విశ్వసించి ఆయన సమస్తమును చేయగలడని నమ్ముతారో వాళ్ళు చెబుతున్నారు, నేను పాడుతూ స్తుతిగానం చేసను, నా ఆత్మ పాడుతూ గానం చేయను. మనిషిలో ఉన్నటువంటి 3 భాగాలలో అన్నిటికంటే అంతరంగంలో ఉన్నటువంటిది ఆత్మ. ఆ ఆత్మ ఏదైతే ప్రభావవంతంగా ఉంటున్నదో అప్పుడు హృదయం నిబ్బరంగా ఉంటున్నది. హృదయం నిబ్బరంగా ఉంటున్నదో మనలోని శరీరం కూడా సరైనటువంటి విధంగా దేవుని యొక్క క్రమంలో నడవగలదు. అప్పుడు నా ఆత్మ గానం చేస్తుంది. అంటే అది మరీ మృదువైనటువంటిది, చక్కనటువంటిది. ఈ ఆత్మలో నుంచి వచ్చేటువంటి ఒక సున్నితమైనటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ చక్కగా పాడగలదు అని చెప్తున్నాడు. మనలో చాలాసార్లు ఈ మన పెదవులు పలకవచ్చు, మన గాత్రం ఎంతో మధురంగా పలికేటువంటి విధంగా దేవుడు కొంతమందికి అనుగ్రహించి ఉండవచ్చు. కానీ నాలో ఉన్నటువంటి అంతరంగం ఏదైతే ఆత్మ ఉన్నదో అది కనుక ఎటువంటి విధంగా దేవుడిని ఎరగాలో ఎరగనటువంటి పక్షంలో ఉన్నట్లయితే దేవుడికి ఇంపైనటువంటి రాగంతో నా హృదయంలో నుంచి చక్కటి వినసొంపుగా ఉండేటువంటి దేవుడు ఇష్టపడేటువంటి స్వరాన్ని నా హృదయం అందించలేదు. అటువంటి స్థితిలో కాకుండా నేను చక్కగా నా హృదయాన్ని నిబ్బరపరుచుకొని నీ యందు విశ్వాసం ఉంచి నీవు కోరిన విధంగా పాడగలిగే విధంగా నేను సిద్ధపరుచుకున్నానని చెప్తున్నాడు. స్వరమండలమా సితారా మేల్కొనడి, నేను వేకువనే లేచెదను. ఈ స్వరమండలము సితారా అనేటువంటివి ఈ వాయిద్య పరికరాలు. యూదుల ఈ పాత నిబంధనలో కొంతమంది ఏదైతే విశ్వసిస్తారో ఒక తరగతి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, దావీదు తను పడుకునేటువంటి మంచం మీద ఒక ఈ వాయిద్య పరికరాన్ని కట్టి ఉంచేవాడని. ఆ కిటికీలు తెరిచి ఉంచినప్పుడు ఉత్తరపు గాలి వీచుట రాత్రిపూట ప్రారంభం అయినప్పుడు ఆ వాయిద్య పరికరం యొక్క తీగలు కదిలి అతడు నిద్ర మేల్కొనేవాడు. ఆ శబ్దానికి మేల్కొని ఏదైతే తనకు ఇష్టకరమైనటువంటి ఆ పరికరాన్ని తీసుకొని దేవుని స్తుతించి ఆరాధించుట అనేటువంటి కార్యంతో ప్రారంభించేవాడు. అందుకని చెప్తున్నాడు, నేను స్వరమండలమా సితారా అంటే ఏవైతే తనకు దగ్గరగా ఉండి వాటిని తీసుకొని వాటితోటి మాట్లాడుతున్నాడు. అంటే ఒక మనిషి ఈ వాయిద్య పరికరాలను వాటిని వాయించడం అనేటువంటిది నైపుణ్యతలో వచ్చేటువంటి రాగం కాదది. తన హృదయం రాత్రి సమయాలలో కూడా ప్రభువు యొక్క తలంపులు ఆలోచనలతో నిండి ఉండి ఆయన యొక్క గొప్పతనాన్ని మహిమను ప్రభావాన్ని అనుభవంగా తీసుకున్నటువంటి చక్కటి సిద్ధపరచబడినటువంటి హృదయంతో ఆ తలంపులతో లేచినప్పుడు వాటిని సరైన విధంగా అతడు చక్కగా పాడగలిగినటువంటి స్థితిలోనికి వాయించగలిగిన సామర్థ్యంలోకి తీసుకొచ్చేవాడు. అది చెప్తున్నాడు. ఈ సితారా తర్వాత ఈ తంతి వాయిద్యాలు, స్వరమండలం ఇవన్నీ కూడా మామూలుగా మనుషులు వాళ్ళకి కలిగినటువంటి నేర్పరితనాన్ని బట్టి వాళ్ళు వాయించుతారు. దావీదు
తన అంతరంగంలో నా ఆత్మ పాడుతూ ఏదైతే సుస్థిరమైన ప్రభువును లోతుగా ఎరిగిన రుచికరంగా ఎరిగినటువంటి అనుభవంతో ఉన్నాడో వాటితోటి ఆ అనుభవంతో వాటిని వాయించి చక్కగా పాడగలిగేవాడు. నేను వేకువనే లేచెదను. ఇంగ్లీష్లో దాని అర్థం ఏమిటంటే అందరూ తెల్లవారిన తరువాత ఉదయం నిద్ర లేచేదాను, కానీ నేను ఆ వేకువకు ముందుగా లేచి వేకువను నేను స్వాగతిస్తాను అని అర్థం. అంటే చీకటితోటే నేను వెలుగు ఇంకా రాక మునుపే అని అర్థం. 3వ వచనం, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, ప్రజలలో నేను కీర్తించదును. కనుక దేవుడు నా అంతరంగంలో జరిగించిన కార్యం, నా హృదయం ఆయన యందు విశ్వసించి ఏ విధంగా నిబ్బరంగా ఉన్నది, నేను అనేక మందితో కూడా ఈ విషయాన్ని తెలియజెప్పేవాడనుగా ఉంటాను అని పాడుతున్నాడు. 4వ వచనం, యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. ఎందుకు అతనిలో ఇటువంటి ఈ చక్కటి సితార తర్వాత స్వరమండలాన్ని తీసుకొని పాడుతూ ఆత్మలో గానం చేసేటువంటి స్థితిలో ఉన్నాడు అంటే, దేవా నీ కృప ఆకాశం అంటున్నది, తర్వాత నీ సత్యము మేఘముల కంటే ఎత్తుగా ఉన్నదని చెప్తున్నాడు. అంటే కృపా సత్యములు. ఈ కృపా సత్యములు మనం యోహాను సువార్త 1వ అధ్యాయం గనక చూచినట్లయితే 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమే. తరువాత 16వ వచనంలో, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబటి కృపను పొందితిమే. ఇక్కడ ఈ కృపాసత్య సంపూర్ణుడిగా ప్రత్యక్షపరచబడినటువంటి వాక్యము శరీరధారిగా ఉండి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమే. అంటే యేసు ప్రభు ద్వారా తండ్రి యొక్క మహిమను మనము కనుగొనగలిగినాం. ఆ మహిమ ఏ భాగాలతో చెప్పబడినదంటే ఇక్కడ కృప సత్యము అనగా ఈ 2 భాగాలు, ఒకటి కృప, రెండవది సత్యము. ఆ 2 కూడా, ఒకటి ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నది, ఇంకొకటి మేఘములు అంటుచున్నది. అంటే ఈ భూమి కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నది అని అర్థం. అది 16వ వచనం చూస్తున్నట్లయితే, ఆయన పరిపూర్ణతలో నుండి మనము అందరము కృప వెంబటి కృప పొందితిమి. మనందరం కూడా ఆయన యొక్క పరిపూర్ణతలో నుంచి, అంటే ఏదైతే ప్రత్యక్షపరచబడి ఉన్నాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క పరిపూర్ణతకు మనకు బయలుపరిచున్నాడో దానిలో నుంచి మనము కృప వెంబటి కృపను పొంది ఉన్నాం. ఆ కృప ఎంతవరకు ఉన్నదంటే ఇక్కడ చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో 20-21 వచనాలు, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందితిమి. ఇక్కడ చెప్తున్నాడు ఆ కృప అపరిమితముగా విస్తరించింది. అంటే మన పాపములు, మన యొక్క రక్షణ కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. అంటే దేవుడు ఉచితంగా మన పక్షంగా చూపించినటువంటి కార్యాన్ని బట్టి మనంతటిగా మనం రక్షించుకోలేం కాబట్టి ఆయన మన యొక్క స్థితిని, పడిపోయినటువంటి దుస్థితిని చూచి మనను లేవనెత్తడానికి అవసరమైనటువంటి చేయబడిన కార్యమే కృప. ఆ కృపలో మనం రక్షించబడి ఉన్నాం. ఎక్కడెక్కడైతే రక్షించబడకమునుపు, రక్షించబడిన తరువాత ఎక్కడైతే పాపం విస్తరించుతూ వచ్చిందో అక్కడ కృప మరింతగా విస్తరించింది. దాని తర్వాత చూడండి, రోమాపత్రిక 5:17, మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై. అక్కడ అపరిమితమైన కృప అని రాయబడింది, ఇక్కడ కృపా బాహుళ్యము. అంటే అది ఇంకా మాటి మాటికి అది ఎన్ని రెట్లుగా, తర్వాత ఎన్ని అంచెలుగా మన పక్షంగా కనబడుతుంది అంటే, దేవుడు మన పక్షంగా చేసినటువంటి ఆ నీతి కార్యం మనలో చక్కగా బయలుపరచబడగలగటానికి శక్తివంతులుగా చేయబడినంతగా అని. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి. ఇక్కడ ఈ కృపకు ఇంకొక వర్ణన ఏమివ్వబడిందంటే మహా ఐశ్వర్యము. అంటే ఐశ్వర్యము, మహా ఐశ్వర్యము,
అదంతటిని అది మొత్తానికి కృప కలపబడింది. అంటే కృపలో ఆయన యొక్క ఐశ్వర్యము, అది మహిమ కలిగించేటువంటి ఐశ్వర్యం, ఆ కృప మనకు అనుగ్రహించబడిందని చెప్తున్నాడు ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో. కృపా బాహుళ్యము, అపరిమితమైన కృపా మహదైశ్వర్యము, ఇలా రకరకాలుగా వర్ణించబడినటువంటి ఆ కృప ఆకాశమును అంటుతున్నదని దావీదు చెప్తున్నాడు. కనుక మన జీవితంలో మన పాపాలు ఎక్కడ విస్తరించున్నాయో అక్కడ దేవుని యొక్క కృప అపరిమితంగా విస్తరించింది. మనము నీతిగా జీవించగలగటానికి ఆయన జీవప్రదమైన నీతి, అంటే దేవుడు కోరిన విధంగా దేవుని కార్యములు జరిగించడానికి మనలో అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కుమ్మరించబడటానికి అవసరమైనటువంటిది కృపాబాహుల్యం, అది ఇవ్వబడింది. తరువాత పాపులము, శరీర సంబంధులము, ఈ లోకంలో జీవించే మనందరం కూడా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములన్నీ ఆయనతో, ఆయన కుమారుడితో కూడా కలిసి పాలు పొందగలిగేటట్లుగా చేయబడినటువంటిది ఆయన యొక్క కృపా మహదేశ్వర్యం. ఇలా మనం రకరకాలుగా చూసినప్పుడు ఆయన కృప ఆకాశమని అంటుతున్నదని మనం గ్రహించగలుగుతాం. అంటే మనిషి యొక్క సామర్థ్యానికి మించినది. దేవుడు ఎక్కడైతే ఉంటున్నాడో ఆ స్థలంలో మనిషి ఉండగలగటానికి అవసరమైనటువంటి కార్యము, మనిషిలో ఏది జరగాలో అది జరిగించబడటానికి చేసేటువంటిది అది ఆకాశమని అంటుతున్నది. అంటే ఎటువంటిదైనా సరే, ఎంతదైనా సరే చేసి మనలను ఆయనతో పాటుగా కూర్చుండబెట్టగలగటానికి, ఆయన కుమారునితో పాటుగా మహిమలో మనము పాలివారమొకటకు, ఏ కార్యమైతే మనందరిలో జరగాలో, పాప క్షమాపణ, పాపములు అపరిమితముగా విస్తరించినప్పుడు కృప మరింత అపరిమితముగా విస్తరించుట, దేవుని యొక్క కార్యములు జరిగించుట, దేవుడు ఉన్నటువంటి ఉన్నత స్థలాలలో మనిషి కూడా ఉండగలటకు అవసరమైనటువంటిది. వీటన్నిటి ఆధారంగా ఏదైతే మనలో కార్యం జరిగించాలో అది జరిగించేవాడుగా ఉన్నాడు. కనుక దావీదు చెప్తున్నాడు, నీ కృప ఆకాశమని అంటున్నది. తర్వాత చూసినట్లయితే 108వ కీర్తన 4వ వచనంలో, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. మన ప్రభు ఈ లోకంలో ఉండగా నేనే సత్యమునని చెప్పాడు. తర్వాత వాళ్ళ శిష్యులతో మాట్లాడి ఉన్నాడు, మీరు సత్యమును తెలుసుకున్న నీడల సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. తర్వాత అదే అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడుతూ చెప్పాడు, మీ తండ్రి అపవాది, మీరు అపవాది సంబంధికులు అని పరిసయ్యులు, శాస్త్రులను ఉద్దేశించుతూ చెప్పాడు. అలా చెప్పి అతడు ఆది నుంచి అబద్ధమునకు జనకుడైనాడు. ఎవరు? అపవాది. ఈ అపవాది యొక్క ప్రభావం కింద ఈ లోకం అంతా కూడా ఆవరించబడింది. అతనిలో సత్యం లేదు, అతనిలో సత్యం లేదు. ఆది నుంచి అతడు అబద్ధమునకు జనకుడు. అంటే ఈ అబద్ధం అనేది చెప్పటం మొదలుపెట్టి అందరికీ నేర్పుతున్నవాడు వాడు అని అర్థం. దానికి భిన్నంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే సత్యమునని చెప్పాడు. ఇంకెవరో చెప్పలేకపోయారు. అంటే అతనిలోని ప్రతి అంశము అంతయు కూడా సత్యము అంటే దాంతో నింపబడింది. ఈ సత్యం అనేటువంటిది ఏంటంటే, మనిషి దేవుని చేత సృష్టించబడినాడు. మనిషిలో ఉన్నటువంటి దేవుడు ఊదినటువంటి మనిషిని యొక్క ఆత్మ ఈ సత్యం అనేటువంటి దేవునితోటి కలపబడింది ఆదిలోనే. ఆ సత్యం నుంచి భిన్నంగా ఉండి మనిషి ఏదైతే చూస్తున్నాడో, ఏది అబద్ధమో, ఏది నాశనానికి నియమించబడిందో, ఏది దేవునిది కాదో దానిని ప్రేమించి దానిని వెంబడించేవాడుగా చేయబడ్డాడు. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే, మనుషుడుని దేవుడు సృష్టించుటలో కలిగినటువంటి ఉద్దేశం వేరు, మనుషుడు జీవించుతూ తనకు కలిగిన ఉద్దేశాలు వేరు. కనుక నేను ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి యొక్క ఉద్దేశాలను, తండ్రి యొక్క కార్యములను బయలుపరచటకు నేను వచ్చి ఉన్నాను. కనుక చీకటిలో ఉన్నటువంటి మనందరినీ, అబద్ధ ప్రభావం కింద జీవించుతున్న మనందరము కూడా బయటికి రాగలిగేటట్లుగా తన కార్యాన్ని బయలుపరిచాడు. ఈ సత్యము ఆ అబద్ధకుని యొక్క వశములో ఉన్నటువంటి లోక సంబంధమైన ప్రభావం నుంచి బయటికి రాగలిగి, పరలోక సంబంధి మహిమలో ఉన్నటువంటి వాడు, కృపాసత్య సంపూర్ణుడు, మనలను సృష్టించుడు మాత్రమే కాకుండా మనలను ప్రేమించి మనందరం కూడా ఆయనతో పాటు మహిమలో విరాజిల్ల చేయాలని చూస్తున్నటువంటి తండ్రి అయిన దేవునిలో మనం కనుక ప్రవేశించగలిగినట్లయితే మనం సత్యంలోనికి వచ్చినట్లు.
కనుక మన కనులు చూస్తున్న విషయాలను విడిచిపెట్టి అదృశ్యుడైనటువంటి దేవుడిని సరైన విధంగా దృశ్యుడైనట్లుగా మోషే చూసినట్లుగా మనం కూడా కడిగినట్లయితే ఆత్మలో, అప్పుడు మనం సత్యంలో ప్రవేశించినట్లు. ఆ సత్యము మేఘమండలం అంత వరకు వ్యాపించున్నదని చెప్తున్నాడు. అంటే మీరు ఈ లోకంలో ఏది చూసినప్పటికీ ఆ సృష్టి అంతటిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, తేమ అవన్నీ కూడా మనిషికి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో భూమి నుంచి పైన ఎంతవరకు చూస్తారో మీరు అంతవరకు దేవుని యొక్క సృష్టి అంతటిలో కూడా చక్కగా ఆయన యొక్క సత్యం చక్కగా కనబడుతున్నది. మీరు దానిని చూడగలిగినట్లయితే, మీ కనులు కనుక తెరవబడినట్లయితే మీరు దాన్ని గమనించగలుగుతారు. అది ఎటువంటి అంతరాయం లేకుండా మేఘమండలం వరకు అంత ఎత్తుగా వ్యాపించున్నది. మీరు దానిని చూడండి. దావీదు అది చూసినాడు. అంటే తను ఎటువంటి వాడో దాని ప్రకారంగా తన యొక్క కార్యములు దేవుడు చేస్తాడని మాత్రం కాదు, కానీ ఆయన కృప ఆకాశమండలం కంటే ఎత్తుగా ఉన్నది. ఆయన సత్యము అంటే ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ కూడా నమ్మదగినవిగా ఉండి ఆయన వైపు చూడటానికి మనందరికీ కూడా పురికొల్పునిచ్చేవిగా ఉంటుండగా మీరు ఆయన వైపు చూడండి అని చెప్తున్నాడు. అటువంటి అనుభవాన్ని అతను కలిగి ఉన్నాడు. 5వ వచనం, దేవా ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకున్నాము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఈ ఆకాశంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తులు, తర్వాత వాటి ప్రభావం ద్వారా భూమి మీద ఏలుతున్నటువంటి అనేక మంది భూరాజులు, వాళ్ళిద్దరినీ కూడా నువ్వు ఓడించు. ఆకాశ మండలంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తులను పడగొట్టి వాటి ప్రభావం ద్వారా ఏలుతున్నటువంటి అనేక మంది రాజులను కూడా నువ్వు ఓడించు. వాటి యొక్క ప్రభావం లేక దేవుడి యొక్క కార్యం రాబోయే దినాల్లో జరగబోతున్నది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం, ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోను, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. ఇది పరలోకములో ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తులు పడగొట్టబడటం అనేటువంటిది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. లేక అక్కడ జరిగినటువంటి 5, 6, 7, 8, 9, 10 వచనాల్లో జరిగిన యుద్ధంలో అక్కడ ఉన్నటువంటి అపవాది అతని దూతల సమూహం మరి మిఖాయేలు తోటి యుద్ధం చేసినప్పుడు ఓడించబడి వారు భూమి మీద పడవేయబడతారు. తర్వాత ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు ఈ లోక రాజ్యములన్నీ భూలోక రాజ్యములన్నీ కూడా ప్రభు రాజ్యములయనని ఒక ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో బోర ఓదబడుతుంది పరలోకంలో. తర్వాత 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో భూలోకంలో ఉన్నటువంటి రాజులు వాళ్ళతో ఈ అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం ద్వారా ప్రేరేపించబడిన శక్తులన్నీ కూడా ఓడించబడతారు. తర్వాత 19వ అధ్యాయంలో జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళందరూ కూడా ఓడించబడి మన ప్రభు పరిశుద్ధులతో కూడా చేసేటువంటి యుద్ధంలో వాళ్ళందరూ కూడా గెలుపొందిన వాళ్ళుగా కనబడతారు. అవన్నీ కూడా జరగబోయేటువంటి విషయాలకు సాదృశ్యంగా దావీదు 108వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము. అంటే పరలోకంలోనూ భూమి మీద ఈ 2 స్థలాల్లో కూడా ఏదైతే గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగించేటువంటి దానికి నువ్వు సిద్ధపడుతున్నావో అది జరగనివ్వు. తర్వాత నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. జరిగేటువంటి ఈ పోరాటంలో ఎవరినైతే నువ్వు ఏర్పరచుకున్నావో, ఇక్కడ అతని యొక్క ఉద్దేశం ఇశ్రాయేలీలని, విశ్వాసులైన మనందరి ఉద్దేశం ఎవరెవరైతే ఆయనని యథార్థంగా ఆత్మలో రక్షణ పొంది నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆయన జీవాన్ని చక్కగా వాళ్ళందరి జీవితాలలో పనిచేసే విధంగా ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. వారు ఆయనకు ప్రియులు. వారు విమోచించబడినట్లు అంటే ఈ పోరాటం అంతా జరిగేటువంటి సందర్భంలో వాళ్ళు ముందుగానే లేవనెత్తబడేటట్లుగా, లేక ఒకవేళ ఉన్నట్లయితే కొంతమంది వాళ్ళని ఈ పోరాట సమయంలో కూడా నువ్వు భద్రపరచు, అది చెప్తున్నాడు. తర్వాత
నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. ఈ కుడి చేయనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా ఒకసారి వచ్చి కల్వరి శిలువలో చనిపోయి తిరిగి మూడవ దిన మృతుల్లో నుంచి లేచున్నాడు. మరలా రెండవసారి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ భూరాజులందరినీ కూడా ఓడించి ఈ రాజ్యాలన్నిటిని కూడా ఆక్రమించుకుని ఇశ్రాయేలులకు రాజ్యాన్ని వారికి ఇచ్చి వారందరి మీద కూడా రాజుగా ఉండేవాడుగా భూలోకం యొక్క రాజ్యములన్నీ కూడా ఆయన ఆధిపత్యం కింద ఏలబడేవిగా ఉంటాయి. అందుచేత నీ కుడి చేతితో నన్ను రక్షించుము. 7వ వచనం, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు 2వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, కీర్తనల్లో, 16వ అధ్యాయంలో ఇలా వరుసగా ఈ మెస్సియానిక్ సాంగ్స్ లేక ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి కీర్తనలలో ఆయన రాజుగా రాబోతున్నాడు అనేటువంటిది చాలా చోట్ల వర్ణించబడింది. తర్వాత అబ్రహాముకి నీ సంతానం ద్వారా భూలోకంలోని జనుములన్నీ ఆశీర్వదించబడును. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన రాజ్యం చేసినప్పుడు ఈ లోకంలోని రాజ్యములన్నీ కూడా ఆయనవిగా మార్చబడి ఆయన ఆధిపత్యం కింద ఉండి ఆయన అధికారం కింద ఇవన్నీ కూడా జరిగించేవిగా చేయబడతాయి. అందుచేత చెప్తున్నాడు, నీవు తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. కనుక దేవుడు మాట తప్పనివాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు కనుక ఆయన యొక్క ప్రభుత్వాన్ని ఇప్పుడు స్థిరపరచబడబోయేవాడుగా తన కుమారుని ద్వారా ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. నేను ప్రహర్షించేదను, షెకెమును పంచిపెట్టేదను, సుక్కోతులో ఆయన కొలిపించేదను. కనుక ఇప్పుడు నేను ఎంతో ఆనందంతో నేను చెప్తున్నాను. ఆ రాజ్యం స్థిరపరచబడినప్పుడు ఏం జరగబోతున్నది అంటే, షెకెమును పంచిపెట్టేదను, సుక్కోతులో ఆయన కొలిపించేదను. ఇవన్నీ కూడా మొట్టమొదటిలో ఆదికాండం 34వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా వేరు రాజులు పాలించారు. ఈ సుక్కోతు యాకోబు ఉన్నటువంటి ఒక స్థలం, షెకెము ఈ ఎక్కడైతే లేవి షిమియోను వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఆ రాజుల యొక్క కుమారులని అందరినీ కూడా చంపివేసినటువంటి స్థలం, అంటే వేరే రాజులు ఉన్న వాళ్ళని. కానీ అవన్నీ కూడా ఇప్పుడు నా భూభాగంలోనికి తీసుకుని రాబడతాయి. వాటిని నేను కొలిపించేవాడినిగా ఉంటాను, అంటే అవి నాయకుగా చేయబడతాయి. ఇదివరకు ఎవరెవరైతే అన్యులు ఆక్రమించున్నారో, కానీ నువ్వు ఇచ్చిన వాక్య భాగంలో ఏదైతే మా పితరుడైన అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నావో ఆ భూభాగం అంతా కూడా ఇప్పుడు ఇశ్రాయేలుల యొక్క అధికారం కిందకి రాబోతున్నది అని చెప్తున్నాడు. తర్వాత 8వ వచనంలో, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. గిలాదు, మనష్షే ఇవన్నీ కూడా యోర్దానికి తూర్పు భాగాన ఉన్నటువంటి ప్రదేశాలు. ఎఫ్రాయిము, యూదా ఇవన్నీ కూడా యోర్దానికి పశ్చిమన ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి ఏవైతే గోత్రాలు వీళ్ళందరూ ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారో అవన్నీ కూడా ఈ కనాను దేశంలోని భాగాలు. అవన్నీ కూడా మొట్టమొదటిలో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలోని భాగాలే. ఇవన్నీ కూడా మావి అని చెప్తున్నాడు. అంటే ఏదైతే నువ్వు ఆ రోజున అబ్రహాంకు వాగ్దానం చేస్తున్నావో ఆ పొలిమేరలలోని భాగాలు అవన్నీ కూడా మావి అని చెప్తున్నాడు. తర్వాత యూదా రాజదండము, అంటే ఏదైతే దావీదుకి 2వ సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడో, తర్వాత 45వ అధ్యాయం కీర్తనల్లో చెప్పబడిందో, నీ రాజదండము యథార్థమైనది, నీ రాజ్యము తరతరములు ఉండను. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాజ్యము తరతరములు స్థిరపరచబడేదిగా ఉంటుంది. 1000 సంవత్సరాలు ఆయన రాజ్యం చేసేవాడుగా ఉంటాడు. తర్వాత 9వ వచనం, మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము, యోదోము మీదకి నా చెప్పు విసిరివేయదును, ఫిలిష్తీయను బట్టి జయోత్సవం చేసి ఉన్నాను. ఈ మోయాబు తర్వాత ఈ లోతు యొక్క సంతానం. ఏదోము ఇస్సాకుకు పుట్టిన వారే అయినప్పటికీ కూడా తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసినవాడు. ఫిలిష్తీయులు హాము యొక్క సంతానంలో నుంచి పుట్టినవాళ్ళు. వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నడిచినవాళ్ళు. వాళ్ళందరూ మొట్టమొదట్లో చెప్పబడిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు. గిలాదు, మనష్షే, ఎఫ్రాయిము, యూదా. ఇప్పుడు శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళాం, అంటే నాకు దాసీలు లాంటి వాళ్ళు అని అర్థం. ఏదోమీయులు నేను చెప్పు విసిరివేయ స్థలం, అంటే నేను ఇంట్లో ఉండేటువంటిది కాదు, అది బయట ఉండే స్థలం చెప్పులు అని చెప్తున్నాడు. ఫిలిష్తీయులు
వాళ్ళని ఓడించున్నాడు కనుక వాడిని బట్టి నేను ఉత్సాహం ధ్వని చేస్తానని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ ఎఫ్రాయిము తర్వాత యూదా ఎలా మనకి ఫలించేటువంటి కొమ్మ, లేక రెండంతల ఆశీర్వాదము, లేక ఈ రాజరికము, ఇవన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు కూడా వర్తించేవిగా చేయబడ్డాయి. ఆయనతో పాటు కూడా మనం రాజ్యం చేయటానికి రాగలిగినటువంటి అర్హతలోనికి ఆ కృప ఆకాశం అంటుచున్నదే, ఆ కృప మహదేశం ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నాడు. దానిలోనికి మనలను కూడా ఆయన తీసుకొస్తున్నాడు. అంటే ఎవరైతే యథార్థంగా ప్రభువుని అంగీకరించారో, ఆయనకు లోబడుతూ ఇప్పుడు ఆయన అధికారము ప్రభుత్వం కింద జీవిస్తారో వారందరి జీవితాలకి ఆ యూదా రాజదండములో మనకు కూడా పాలివారుగా ఆయన చేస్తున్నాడు. అందుచేత ఆయన నా హృదయం నిబ్బరముగా ఉన్నదని చెప్తున్నాడు. అంటే నా జీవితంలో ఏది జరుగుతున్నప్పటికీ నువ్వు దానిని నెరవేర్తిస్తావు కనుక, నీ పరిశుద్ధత తోడని వాగ్దానం చేస్తున్నావు కనుక, దానిలో నన్ను పాలివాడగా చేస్తావు కనుక అని మాట్లాడుతున్నాడు. తర్వాత కనుక చూస్తే ఇప్పుడు ఆ మోయాబీలు ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు సంఖ్యాకాండంలో వాళ్ళందరూ వ్యభిచరించేటువంటి విధంగా మోయాబీలు ఇచ్చారు. అంటే మనలో అటువంటిది ఏదైనా అంటే ఏంటి? వ్యభిచారం అంటే శరీర సంబంధం అని కాదు. నూతన నిబంధనలో ఈ లోకాన్ని ప్రేమించేది, తర్వాత కనబడుతున్నటువంటి విషయాల వెంబడి వెళ్ళి దేవుడు మనకు పరలోకములో ఇవ్వాలని కోరుతున్న విషయాలను కాకుండా ఇక్కడ వాటిని ప్రేమించే మనసు అని అర్థం. తర్వాత ఏదోమీలంటే జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసినవాడు. అంటే శరీర సంబంధమైన విషయాలలో ఒక్క పూట కూటి కొరకు, అంటే శరీరంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనేటువంటి దానితో చింత కలిగి ఉండి పరలోకంలో దేవుడు ఏదైతే మనకు రాజరికానికి పిలిచున్నాడో, యాజకత్వానికి పిలిచున్నాడో, అక్కడ ఉన్నటువంటి మహిమ ఐశ్వర్యానికి పిలిచున్నాడో వాటి యొక్క అవగాహన లేకుండా జీవించే జనం అని అర్థం. వాటన్నిటిని కూడా మనలో కనుక ఉన్నట్లయితే దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం సరైనటువంటి ఆశీర్వాదాన్ని పొందలేం. కనుక దాన్ని మనం గమనించి మనము ఆయనతో పాటు రాజరికానికి పిలువబడి ఉన్నామనే విషయాన్ని గుర్తెరిగి అటువంటి విధంగా జీవించాలి. తర్వాత చూసినట్లయితే 10వ వచనంలో, కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడ తోడుకుని పోవును, ఏదోములోనికి నన్ను ఎవడ నడిపించును. ఈ కోటగల పట్టణం అంటే యెరూషలేం. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత మొదటి 7.5 సంవత్సరాలు హెబ్రోన్లో, దాని తర్వాత యెరూషలేంలో 33 సంవత్సరాలు. అలా ఉంటున్న సమయంలో మొట్టమొదటిసారిగా అతడు చేసినటువంటి పని ఏంటంటే, యెరూషలేంలో ఆ యెరూషలేం అనే పట్టణము యెబూసీయుల చేతిలో ఉంది. దానిని ఓడించి తీసుకుని వచ్చాడు. అది 2వ సమూయేలు 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అది సీయోను అనే కోటను అతను పట్టుకున్నాడు. దానిలోనికి నన్ను ఎవడు నడిపించడం అంటే, రాబోయే దినాలలో ఇశ్రాయేలీలన్నీ కూడా అనేక శత్రువుల దండ్ల చేత చుట్టబడినప్పుడు నేను నా పట్టణమైనటువంటి సియోనును, యెరూషలేమును ఎవరు నన్ను దానిలోనికి నడిపించి నన్ను రాజుగా అభిషేకించి నిలబడతారనేటువంటిది ఇశ్రాయేలీయుల యొక్క ఎంతో చిరకాల వాంఛ. మన ప్రభువుకు సంబంధించినట్టయితే ఆ యెరూషలేం అనేటువంటిది ఎవరెవరైతే మరి దేవుడి పక్షంగా నిలబడి ఆ రోజులలో దేవుని కొరకు నిలబడేటువంటి నిజమైనటువంటి శేషించిన ఇశ్రాయేల్ జనాంగం ఉన్నదో వాళ్ళు. మరి ఆత్మ సంబంధంగా విశ్వాసమైన మనల్ని గురించి చూసుకున్నట్లయితే ఎవరెవరైతే దేవుడును ప్రేమించి నిజమైనటువంటి సంఘంగా కడుతున్నారో వాళ్ళందరూ కూడా మరి శత్రువులందరినీ కూడా ఓడించి చక్కగా దేవుని చేత దేవుని వారి వారి హృదయాలలో అభిషేకించి ప్రతిష్ఠించుతున్నారో వాళ్ళు. ఆ మహిమ కలిగినటువంటి పట్టణం యొక్క దానిలోనికి నన్ను ఎవడు నడిపించును అంటే, ఒకవేళ ఈ మోయాబీలు నన్ను అపవిత్రపరిచేవాళ్ళుగా ఉన్నట్లయితే, ఏదోము యొక్క చరిత్ర కనుక నన్ను అపవిత్రపరిచేదిగా ఉన్నట్లయితే, ఫిలిష్తీయులు శరీర సంబంధంగా ఉన్నట్లయితే అవన్నీ కూడా దేవుడు కట్టుతున్న పరలోక పట్టణంలోనికి నన్ను నడిపించు. కనుక నేను సరైనటువంటి విధంగా జీవించడానికి నన్ను నీ కుడి చేతితో నాకు రక్షణ ఇచ్చి ఆ పట్టణంలోనికి దేవుడు కట్టుతున్న పరలోక సంబంధమైన మహిమ కలిగిన జయాన్ని పొందగలిగినటువంటిది దేవుడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చుటకు సామర్థ్యం కలిగినటువంటి పట్టణంలోనికి నన్ను నడిపించు దైవా అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును?
అంటే ఇంకా ఏదైనా సరే నన్ను పట్టుకున్నట్లయితే, నా యొక్క దేవుడిచ్చిన వాగ్దానాలు చూడకుండా శరీర సంబంధంగా ఎక్కడున్న వాటి కొరకు నేను జీవిస్తున్నట్లయితే దానిలో నాకు విజయం అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన విశ్వాసి. తర్వాత, దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, మా సేనలతో కూడా బయలుదేరుట మాని ఉన్నావు కదా. ఇది మనలో ఉన్నటువంటి ఈ అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం ద్వారా నడిపించేటటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో దానిని మనిషి జయించలేడు. అది ఆయన మనలో ఉండటం ద్వారా మాత్రమే మనం జయాన్ని పొందగలుగుతాం. మనం ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ మాటికి తప్పిపోవటం అనేటువంటిది జరుగుట మనం అందరం కూడా గమనించిన అనుభవం చూడవచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడో ఆయన ప్రభావం ద్వారా మనం వీటన్నిటి మీద జయాన్ని పొందటం అనేది నేర్చుకోగలుగుతాం. అందుచేత దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను ఎక్కడెక్కడైతే ఓడిపోయానో అక్కడ నువ్వు మాతో పాటు లేవు. నేను ఒకవేళ గెలవాలనుకుంటే నా సహాయం కానీ మనుషుల సహాయం కానీ వ్యర్థం. నీవు ఆ కోటగల పట్టణంలో నూతనంగా కట్టబడుతున్నటువంటి ఆ పరలోకపు మహిమ కలిగినటువంటి మరి జ్యేష్ఠ పుత్రుల యొక్క సంఘము, లేక పరలోకపు సియోను, పరలోకపు యెరూషలేము, మహిమ కలిగినటువంటి ఆ పెండ్లి కుమార్తె ఆ దర్జాలోనికి నేను రావటానికి నాలో జరిగేటువంటి పోరాటంలో మనుషుల సహాయం వ్యర్థము. నీవు నన్ను చక్కగా నడిపించు. అందుకని అతని యొక్క ప్రార్థన, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. ఇశ్రాయేలులకు కలిగిన వారు మోయాబీలు, ఏదోమీయులు, ఫిలిస్తీయులు చుట్టుకున్నటువంటి వాళ్ళు ఆ చివరి దినాలలో శత్రువుల దండ్ల చేత చుట్టబడుతున్నటువంటి అనేక మంది శత్రు సమూహము. వాళ్ళందరినీ ఓడించడానికి కొద్ది మందిగా మిగిలిపోయినటువంటి యూదుల యొక్క ప్రభావం ఏమాత్రం కూడా చాలదు. అలాగే విశ్వాసులమైన మనం కూడా మనము పొందబోయేటువంటి మహిమను అడ్డుకోవటానికి అంధకార సంబంధమైన శక్తులు, శరీరము, లోకము, వాటన్నిటి మీద మనం జయం పొందగలగటానికి మనుషునిలో ఉన్నటువంటి ప్రభావము, శక్తి పనికిరావు. కేవలము ఆయన మనతో పాటు ఉన్నప్పుడు మాత్రమే మన హృదయాన్ని నిబ్బరపరుచుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూసి పరలోక సంబంధమైన విషయాలలో మనం పాలివారం అవ్వాలనేటువంటి ఆశ కలిగిన వాళ్ళు మాత్రమే. అందుచేత చెప్తున్నాడు, దేవుని వలన మేము శూరకార్యములను జరిగించుదుము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. దేవుని వలన శూరకార్యములను జరిగించుదాం అంటే ఏదోమీయులు, మోయాబీలు, ఫిలిస్తీయులు, తర్వాత ఈ కోటలోనికి ఎవరు నన్ను నడిపించును, ఆ వెళ్ళగలిగినటువంటి స్థలము, మహిమను పొందగలిగిన స్థలములోనికి నీవు నన్ను నడిపించుతావు. నీ వలన మేము శూరకార్యములను చేయదము. కనుక పరలోకములో భూమి మీద నీ ప్రభుత్వాన్ని స్థాపించగలగడానికి నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ ప్రియులైన మేమందరం కూడా విశ్వాసులము. అంటే విశ్వాసులనగా ఎవరైతే ఎన్నిక చేయబడి నమ్మకంగా జీవిస్తూ ఆయనను ప్రేమించి ఆయన కొరకు రాబోతున్న మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలు, వారు చెబుతున్నారు, దేవా నీ వలన మేము శూరకార్యములను జరిగించుతాము. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. రాబోతున్న మహిమ కొరకు మీరు ఏర్పరచుకున్న బిడ్డలను మీరు ఈ దినాలలో ఏదైతే సిద్ధపరుస్తున్నారో దాని యొక్క అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొచ్చి మీకు లోబడి మీకు ఇష్టకరంగా జీవించగలిగిన అనుభవంలో మేము ఉండగలుగుటకు కావలసిన కృపను మాకు ప్రసాదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి.